హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. 2 ఏళ్లుగా ట్యాక్సీలు కట్టకపోవడంతో పలుసార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకపోవడంతో రెడ్ నోటీస్ జారీ చేశామన్నారు ఏఎంసీ ఉప్పలయ్య. ఇప్పటివరకు హోటల్లో 1,43,00,000 పన్ను బకాయిలున్నట్లు తెలిపారు. నిర్వాహకులు స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేశామన్నారు అధికారులు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. 2 ఏళ్లుగా ట్యాక్సీలు కట్టకపోవడంతో పలుసార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకపోవడంతో రెడ్ నోటీస్ జారీ చేశామన్నారు ఏఎంసీ ఉప్పలయ్య. ఇప్పటివరకు హోటల్కు 1,43,00,000 పన్ను బకాయిలున్నట్లు తెలిపారు. నిర్వాహకులు స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేశామన్నారు అధికారులు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. 2 ఏళ్లుగా ట్యాక్సీలు కట్టకపోవడంతో పలుసార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకపోవడంతో రెడ్ నోటీస్ జారీ చేశామన్నారు ఏఎంసీ ఉప్పలయ్య. ఇప్పటివరకు హోటల్కు 1,43,00,000 పన్ను బకాయిలున్నట్లు తెలిపారు. నిర్వాహకులు స్పందించకపోవడంతో హోటల్ని సీజ్ చేశామన్నారు అధికారులు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. 2 ఏళ్లుగా ట్యాక్సీలు కట్టకపోవడంతో పలుసార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకపోవడంతో రెడ్ నోటీస్ జారీ చేశామన్నారు ఏఎంసీ ఉప్పలయ్య. ఇప్పటివరకు హోటల్కు 1,43,00,000 పన్ను బకాయిలున్నట్లు తెలిపారు. నిర్వాహకులు స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేశామన్నారు అధికారులు. యసికా తాజ్ బంజారా హోటల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, హోటల్ సీజ్ కు కారణాలేంటి? జ్యోతి, బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ గత 2 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోవడం, ప్రాపర్టీ ట్యాక్స్ అంతా కూడా పెండింగ్లో ఉంచడంతో జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి సీజ్ చేశారు. సో సీజ్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు. ఎందుకంటే ఇది ఒక స్టార్ హోటల్. కేవలం ఇటు సిటీ నుంచే కాకుండా ఇటు దేశవ్యాప్తంగా ఎవరైతే హైదరాబాద్కి వస్తారో, సో ఇక్కడ స్టే చేయాలనుకుంటారో వాళ్ళు అడ్వాన్స్గా బుకింగ్ కూడా చేసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళని కూడా ఎవరిని లోపలికి పంపించట్లేదు. సో మొత్తం 1,43,00,000 ట్యాక్స్ చెల్లించాలి. ఇది ఒక భారీ అమౌంట్ కాబట్టి సో ఈ ట్యాక్స్ గతంలో మేము వీళ్ళకు చాలాసార్లు నోటీసులు పంపించినా కూడా వీళ్ళు స్పందించకపోవడంతో ఈసారి తప్పకుండా సీజ్ చేయాల్సి వచ్చిందంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మరొక 1.5 మంత్ తోటి ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ప్రాపర్టీకి సంబంధించింది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి మార్చిలో ఎండ్ అవుతుంది. సో గత సంవత్సరం సంబంధించి మొత్తం కట్టలే, మళ్ళీ ఈ ఏడాదికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ట్యాక్స్ కట్టకపోవడంతో ఈ హోటల్ను సీజ్ చేయాల్సి వస్తుందంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇక ఈ హోటల్ సీజ్కి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులను సీజ్ చేసిన తర్వాత ఆ నోటీసులకు స్పందిస్తూ జిహెచ్ఎంసీ అధికారులను ఈ హోటల్ ఓనర్ కూడా సంప్రదించాడని చెప్తున్నారు. ఇది ఒక భారీ అమౌంట్ కాబట్టి, అంటే 1,43,00,000 భారీ అమౌంట్ కాబట్టి ఇది ఆర్టీజీఎస్ ద్వారా నేను చెల్లిస్తాను, అప్పటి వరకు ఓపెన్ చేయండి అని ఎండీ అడిగినా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం పేమెంట్ వచ్చేదాకా సీజు తీసేది లేదంటూ కూడా తేల్చి చెప్పారు. దీంతో ఈరోజు ఈవినింగ్ వరకు పూర్తిగా అమౌంట్ అంతా సెటిల్ చేస్తానంటూ కూడా ఇటు హోటల్ ఓనరు జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పడంతో ఈరోజు ఈవినింగ్ వరకు ఒకవేళ అమౌంట్ ఇటు జిహెచ్ఎంసీ అకౌంట్కు క్రెడిట్ అయితే అప్పుడు వచ్చి సీజ్ తీసేస్తామంటూ కూడా చెప్పారు. సో ఈ ఆల్రెడీ హోటల్ సీజ్ చేయడంతో నిన్న నైట్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు విజిటర్స్ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇటు ఆల్రెడీ ఇది స్టార్ హోటల్ కాబట్టి హైదరాబాద్కి వచ్చే వాళ్ళు ముందస్తుగానే బుకింగ్స్ చేసుకుంటారు. గతంలో అంటే ఒక 1 మంత్ ముందు కానీ లేకపోతే 15 డేస్ ముందు కానీ వాళ్ళ షెడ్యూల్ని బట్టి ముందస్తుగా బుక్ చేసుకుంటారు. తీరా వాళ్ళు హైదరాబాద్ సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడికి ఆ స్టే కోసం హోటల్కి వెళ్దాం అనుకుంటే హోటల్ సీజ్ చేసి ఉంది. ఎట్లాంటి యాక్టివిటీస్ జరగట్లేదు కాబట్టి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సీజ్ చేసిన టైంలో లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు జిహెచ్ఎంసీ అధికారులు. ఈ హోటల్ సీజ్ చేశాం, తిరిగి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీరు రావాలంటూ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా పంపించారు. సో ప్రస్తుతానికి ఈ ట్యాక్స్ కలెక్షన్ డ్రైవ్ కూడా నగర వ్యాప్తంగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ వచ్చేసి 1,950 crores పెట్టుకున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. మొత్తం రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఇవి కలుపుకొని 1,950 crores ఈ ఫినాన్షియల్ ఇయర్ ట్యాక్స్
ట్యాక్స్ కలెక్ట్ చేయాలనుకుంటూ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో కానీ ఇప్పటి వరకు ఇంకొక 1.5 మంత్ మాత్రమే ఉంది, మార్చ్ ఎండింగ్ వరకు పూర్తిగా కలెక్ట్ చేయాలి. సో ఈ 1.5 మంత్ ఉంది. సో దీంతో ఇంకా 450 కోట్ల మనీ ఇంకా వసూలు చేయాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు 1500 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా నెలన్నరలో 500 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. సో ఇదంతా కూడా ట్యాక్స్ను డైరెక్ట్గా అంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చినా స్పందిస్తలేరు కాబట్టి ఆన్ ఫీల్డ్ దిగి ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఓనర్స్ తోటి మాట్లాడుతున్నారు. ముందుగా నోటీసులు ఇస్తున్నారు, రెండోసారి నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళు దానికి కూడా స్పందించకపోతే అప్పుడు డైరెక్ట్గా వచ్చి సీజ్ చేస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం ఖైరతాబాద్లో ఒక హోటల్ కూడా అలాగే ముందు వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత సెకండ్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు స్పందించకపోవడంతో నెక్స్ట్ థర్డ్ టైం వెళ్ళి డైరెక్ట్గా సీజ్ చేశారు. విత్ ఇన్ ఈవినింగ్ లోపు వాళ్ళు అమౌంట్ మొత్తం కూడా సెటిల్ చేయడంతో అప్పుడు మళ్ళీ సీజ్ ఓపెన్ చేశారు. సో ఇట్లా డైరెక్ట్గా వెళ్తే తప్ప, కఠినంగా ఉంటే తప్ప ట్యాక్స్ వసూలు కావడం లేదంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. కొంచెం రెసిడెన్షియల్ పరంగా కొంచెం వరకు ఫీజబిలిటీ ఇచ్చినా ఈ కమర్షియల్ బిల్డింగ్స్ పైన మాత్రం అసలు ఊరుకోబోమంటున్నారు. సో ఈ కమర్షియల్ బిల్డింగ్సే ఎక్కువ అమౌంట్ వస్తుంది, అలాగే పెండింగ్లో ఉన్నాయి కూడా అవే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ట్యాక్స్ వసూలు కాదంటూ కూడా అధికారులు భావించడంతో డైరెక్ట్గా గత 15 డేస్గా ఆన్ ఫీల్డ్ తిరుగుతున్నారు. సో ఈ మంత్ ఎండింగ్ అలాగే నెక్స్ట్ మార్చ్ పూర్తిగా కూడా డైరెక్ట్గా ఆన్ ఫీల్డ్ దిగి ఎవరెవరైతే ట్యాక్స్ కట్టలేదో వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, లేకపోతే సీజ్ చేయడం, తద్వారా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 1950 crores ఈ ఇయర్ గాను పూర్తిగా వసూలు చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ హోటల్కు సంబంధించి ఇప్పటికే ఈ హోటల్ ఓనర్ జిహెచ్ఎంసీ అధికారులను కాంటాక్ట్ అయ్యారు. అతను ఈవినింగ్ వరకు ఆన్లైన్లో ఆర్టీజీఎస్ ద్వారా మనీ జిహెచ్ఎంసీ అకౌంట్కి పంపిస్తాను ట్యాక్స్ అంతా కూడా చెప్పడంతో ఒకవేళ మా అకౌంట్కి క్రెడిట్ అయిన తర్వాతనే మేము వచ్చి ఈ హోటల్ సీజ్ కూడా ఓపెన్ చేస్తామంటూ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. జ్యోతి.